OB6 ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాకెంతో ఆత్మీయులు శ్రీ విష్ణుదాస్ శ్రీకాంత్ గారికి మీకందరికీ సభాముఖంగా నమస్కారం. మా వల్లీశ్వరు అధ్యక్షత వహిస్తున్నాడంటేనే దాని స్టైలే వేరుంటుంది. ఎందుకంటే సభాధ్యక్షత వహించినటువంటి కార్యక్రమాలు నేను దాదాపు వందలాది చేస్తూ ఉన్నాను, కానీ ఇలాగా మాట్లాడను. ఎవరిని ఎంతవరకు ఇక్కడ ప్రస్తావించాలో అది ప్రస్తావిస్తూ అందులో ఉండేటువంటి మంచిని మనకందరికీ తెలుపుతూ సమాజానికి కావాల్సినటువంటి న్యాయం మేలు చేసేటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి మా వల్లీశ్వర్. నేను ఆయనని అన్నలాగా భావిస్తాను. చాలా విషయాల్లో చాలాసార్లు చాలా రకాలుగా వల్లీశ్వర్ మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎలా ఉండాలి, ఎలా ఏంటి ఏం సంగతి అనేది చెప్పినప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ని నిర్వహిస్తున్నప్పుడు దానిపై పోటాపోటీగా ఎలా ఉండాలో అనేటువంటి విషయాన్ని చాలా ఛానల్స్ ఎలా ప్రవర్తించాయో నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటప్పుడు చూశాను. ఆ స్వామివారి దయ వల్ల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ను ప్రారంభించాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభించిన తర్వాత ఇవాళకి అది అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది అని చెప్పంటే అది స్వామివారి కృపగా అందరి యొక్క ఆశీస్సులతో నడుస్తుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఉపన్యాసం ఇవ్వడానికి కాదు, కానీ ఒకటే విషయం మనం అందరం కూడా గమనించాల్సింది, ఈ ఛానల్ను మున్ముందుకు సాగించడానికి కోసం అని చెప్పని విష్ణుదాస్ శ్రీకాంత్తో మనం అందరం ఉందామని చెప్పని ఈ పంచమ వార్షికోత్సవానికి వచ్చిన వాళ్ళందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం, ఆశిద్దాం, సహాయపడదాం. ఈ సమావేశంలో నేను ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. విష్ణుదాస్ శ్రీకాంత్ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, ఆనంద నిలయాన్ని వారు నిర్వహిస్తున్నారని చెప్పని. అదేం చిత్రమో కానీ తెలిసిన వాళ్ళకి సంతోషమే, తెలియని వాళ్ళకు కూడా ఒక వాక్యం నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది నాకు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను పనిచేస్తున్నటువంటి రోజుల్లో కర్ణాటక నుంచి ఒకరు వచ్చారు ఉదయం. నేను సాధారణంగా 8:30 క్యాంప్ ఆఫీస్కి వస్తాను ఇంట్లోనే. వారు 8 గంటలకే వచ్చున్నారు. స్త్రీమూర్తి ఒక్కరే వచ్చారు కాబట్టి మా దగ్గర ఉండేటువంటి స్టాఫ్ మెంబర్ ఎవరైతే 8 గంటలకు వస్తారో వారు ఉండి, ఎవరో అమ్మగారు వచ్చారు సార్ బెంగళూరు నుంచి మిమ్మల్ని కలవడానికి కోసం అని చెప్పంటే వస్తున్నానని చెప్పండి అని చెప్పని కిందకి వచ్చాను. ఆనాడు వారిని నేను కలిసినప్పుడు మాట్లాడినటువంటి మాటల్ని నేను మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. వారికి భర్త గారు చనిపోతూ చార్టర్డ్ అకౌంటెంట్గా ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలు వడ్డీ వచ్చేటట్టుగా ఏర్పాటు చేశారట. వారు ప్రతి సంవత్సరం కూడా ఆ 10 కోట్ల రూపాయలని వివిధ రాష్ట్రాల్లో దక్షిణ భారతంలో వివిధ రాష్ట్రాలకు ఇస్తారట. అందుకని 3 కోట్ల రూపాయలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈసారి స్వామివారికి సమర్పించుకోవాలని చెప్పని వచ్చాను నేను అని చెప్పని అన్నారు. సహజంగా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ ఒక గవర్నమెంట్ సర్వెంట్ కానీ ఏం చేస్తారని చెప్పంటే, మాకు చైర్మన్ గారు ఉన్నారు, మీలాంటి వారు 3 కోట్ల రూపాయలు ఇస్తున్నారు అని చెప్పంటే చాలా గొప్ప విషయం అమ్మా. ఈ సందర్భంగా మీరు చైర్మన్ గారికి నేను ఇప్పుడే మాట్లాడతాను, అక్కడ ఒక 10 నిమిషాల లోపల మీడియా మీట్ ఏర్పరిచి ఆ మీడియా మీట్లో తప్పకుండా మీకు కావాల్సినటువంటి గుర్తింపు వచ్చేట్టుగాను, ఆయనకు గౌరవం వచ్చేట్టుగాను, స్వామివారికి ఆ అమౌంట్ అందేటట్టుగాను నేను అన్ని రకాలుగా చూసుకుంటాను, చేద్దామని చెప్పంటే ఆమె అన్నమాట ఒకటి నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది. పలకనటువంటి భగవంతుడు అక్కడుంటే పలికేటువంటి భగవంతుడు మాకు ఈవో గారే కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కే నేను ఇద్దామని వచ్చాను. అమ్మగారికి అలా చెప్పగానే ఆ మంది నాకు అది కాదండి మీకే ఇవ్వడానికి కోసం వచ్చాను, నాకు పబ్లిసిటీ అక్కర్లేదు, మీడియా వాళ్ళు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు అని చెప్పింది. ఏం చేస్తావమ్మా దీంతో అని చెప్పంటే ఏం లేదు మీకు ఇచ్చిపోదామని చెప్పని వచ్చానని చెప్పన్నారు. చూడండి, ఏమాత్రం పబ్లిసిటీ లేకుండా, ఏమాత్రం కూడా ఏ ఆకాంక్ష లేకుండా స్వామివారికి సమర్పించుకోవడానికి కోసం వచ్చినప్పుడు అప్పుడే కౌస్తభం అనేటువంటి ఒక గెస్ట్ హౌస్ నిర్మాణం జరుగుతూ ఉంటే దానికి 10 కోట్ల రూపాయలు ఉంటే ప్రతి ఫ్లోర్కి 3 కోట్ల రూపాయలు చొప్పున అయ్యేటువంటి పరిస్థితి కాబట్టి చీఫ్ ఇంజనీర్ని పిలిపించేసేసి ఈ 3 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఆ ఫ్లోర్కి అంతా కూడా మీ పేరు చెప్పండమ్మా, వారి పేరు మీద ఈ ఫ్లోర్ అంతా పెట్టేస్తానని చెప్పా. ఆమె ఆశ్చర్యపోయింది, ఆనందపడింది. నేను గత 5-6 ఏళ్ళుగా ఈ పని చేస్తున్నానండి. ఒకసారి తిరుపతిలో, ఒకసారి చెన్నైలో, ఒకసారి శ్రీరంగంలో అలా ఇస్తున్నాను.
కానీ ఎప్పుడు కూడా మాకు అనలేదు ఇది అని చెప్పంటే, తప్పమ్మా 3 కోట్ల రూపాయలు సామాన్యమైన విషయం కాదు, మీకు తప్పకుండా చెప్పండి అంటే, మా వారి పేరు ఉంటే చాలు అని చెప్పంటే ఆ ఫ్లోర్కంతా జనార్దన్ ఫ్లోర్ అని చెప్పని పెట్టడం జరిగింది. తర్వాత ఆమెకి ప్రతి సంవత్సరం కూడా మీరు వచ్చేసేసి స్వామివారి దర్శనం చేసుకొని మీకు కావాల్సినటువంటి వసతి ఏర్పాట్లు, ఏ సేవ కావాలంటే ఆ సేవ చూసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పని అన్ని సేవల్లో ఆమె పాల్గొనేట్టుగా కావాల్సినటువంటి స్వేచ్ఛను కూడా ఇవ్వడం జరిగింది. ఆమెకు కార్డు కూడా, పాస్బుక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా చెప్పినప్పుడు ఒక మాట అన్నాను నేను, భగవంతుని కోసం అని చెప్పని అందరూ చేస్తారమ్మా, కానీ మానవులకు కూడా సేవ చేయడం చాలా అవసరం ఉంది. మానవ సేవ చేస్తే కానీ మనకు ఏదైనా జరుగుతుంది అని చెప్పని నాకు నా అభిమానం, నా అభిప్రాయం. అందుకని పేదవాళ్ళు చాలామంది ఉంటారు, కష్టాల్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, వృద్ధులైనటువంటి వాళ్ళు ఉంటారు, అనాథ పిల్లలైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఏమైనా చేద్దాలని చెప్పని కొన్నాళ్ళుగా కోరిక ఉంది అని చెప్పంటే ఆమె ఒకటే మాట అంది, ఎంత సార్ దాని కాస్ట్ అని చెప్పంటే, కనీసం 1 కోటి రూపాయల ప్రాజెక్ట్ అనుకుంటున్నానమ్మా అని. అయితే నేను 1 కోటి ఇవ్వలేను కానీ 50 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పింది. ఆ 50 లక్షల రూపాయల స్థితి ఇవాళ 2 కోట్లతో నడుస్తున్నటువంటి ఆనంద నిలయం అనేటువంటిది నిర్వహింపబడుతుందని చెప్పని సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఎలా జరిగిందో దాని పేరు ఆనంద నిలయం అని పెట్టాము. ఆమెకు నేనెవరో తెలియదు, నేను ఎక్కడ పెడుతున్నానో కూడా అడగలేదు, అది ఎలా నడుస్తుందో కూడా ఆమె అడగలేదు. మీరెవరు ఏంటి అని చెప్పని ఏం అడగకుండా మాట్లాడినటువంటి తీరును బట్టి, ఈవోగా నేను ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, స్వామి దయకు నేను గురైనటువంటి దయతోని ఆమె 25 లక్షల రూపాయలు ఇప్పుడు ఇస్తాను, ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే 25 లక్షలు ఇస్తానని చెప్పని చెప్తే 50 లక్షలు ఇచ్చినందువల్ల ఇవాళ ఆనంద నిలయం అనేటువంటిది ఇప్పుడు మా విష్ణుదాస్ శ్రీకాంత్ చెప్పినటువంటి ఆనంద నిలయం నిర్వహింపబడుతూ ఉంది 15 ఏళ్లుగా. మా రాంప్రసాద్ కూడా చూశాడు, అది వారు కూడా చాలా సహకరిస్తున్నారు. నేను ఎందుకంటున్నానంటే ఆనంద నిలయం కాదు, అది నా ఆత్మ, నా ప్రాణం, నా బాధ్యత, నా బాధ, నా భావం. అందుకనే AB6 ఛానల్లో కూడా నేను చూసినప్పుడు గమనించింది ఏంటంటే, ఎంతోమంది బ్రాహ్మలు, ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. ఒక మంచి పని జరిగింది ఏంటంటే, కేసీఆర్ గారు చేసింది, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ఏర్పరిచాడు 2017లో. 2017లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పరిచినప్పుడు ఆయనకి ఎందుకు అనిపించిందో కానీ నన్ను అధ్యక్షులుగా చేశారు. ఇక్కడ మా రామ్మోహన్ లాంటి వాళ్ళు హస్తకాల వారు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులో డైరెక్టర్లుగా ఉన్నారు. చేసి బ్రాహ్మణుల కోసం చెప్పని ఏం చేస్తారో మీకంటే ఎవరు ఎక్కువ చేస్తారు కాబట్టి మీరు చేయండి అన్నా అని చెప్పని అన్నాడు. ఆంతరంగికంగా అన్న అంటాడు, బాహ్యంగా కూడా అన్న అంటాడు. అలాంటి గొప్పనైనటువంటి మనసు ఉన్నటువంటి మహానుభావుడు 2017లో ఏర్పరిస్తే 2023లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు అది నిర్వీర్యంగా, ఏ రకంగా కూడా నిధులు లేకుండా అల్లల్లాడిపోయి విలవిల్లాడిపోయేటువంటి పరిస్థితి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు ఉంది ఇప్పుడు. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఆ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా 100 కోట్లు ఇస్తామని చెప్పని కనీసం 50 కోట్ల కంటే తక్కువ కాకుండా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మంచి పనులు జరిగినాయని చెప్పి నేను ఆశిస్తున్నాను, మంచి పనులు జరిగినాయని చెప్పి అనుకుంటున్నాను. ప్రతి చోట కూడా అనుకున్నది ఒకటే, ఎక్కడైతే బాధల్లో ఉంటారో బ్రాహ్మణులకి వాళ్ళకి తప్పకుండా మనం ఏదైనా సహాయం చేయాలని. అప్పుడు AB6 ఛానల్ నిర్వహిస్తున్నటువంటి విష్ణుదాస్ శ్రీకాంత్కి ఆల్ బ్రాహ్మణ్స్ ఛానల్ అన్నావు కాబట్టి, బ్రాహ్మణ్స్ కోసం చెప్పిన ఛానల్ పెట్టావు కాబట్టి తప్పకుండా నేను ఏదో రకంగా నేను గౌరవించుకోవాలా అనేది మొట్టమొదటి ఆలోచన. రెండవది, AB6 ఛానల్లో చూసినటువంటి విషయాలను చూస్తే బ్రాహ్మణ కుటుంబాలు ఏ రకంగా బాధపడుతున్నాయి, ఏ రకంగా బాధల్లో ఉన్నాయి, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయాలి అనేటువంటి దాని మీద వారు చూపిస్తున్నటువంటి ఆలోచన కానీ, ఆశయం కానీ, ఆశ కానీ ఏదైతే చూసిన తర్వాత అలాంటి కార్యక్రమాల కోసం అని చెప్పని ఛానల్ నిర్వహింపబడాలి, వాళ్ళకి తప్పకుండా ఏదన్నా జరగాలి మంచి అని చెప్పనేటువంటి అభిప్రాయంతో గమనిస్తూ వస్తున్నటువంటి వాడిని. కొన్ని కార్యక్రమాలు చూసిన తర్వాత విష్ణుదాస్ శ్రీకాంత్ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని దృష్టిలో పెట్టుకొని వాడిని కూడా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ డైరెక్టర్గా ఉంటే ఇది నేను చేయగలిగిన పని అని చెప్పని చేసినటువంటి పనే. కానీ నా ఉద్దేశం అలాంటి కార్యక్రమాలను మాత్రం ఎక్కువగా ప్రొజెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది ABC6 ఛానల్లో అని చెప్పని మరొకసారి సభాముఖంగా నేను మళ్ళీ శ్రీకాంత్కి నేను మనవి చేసుకుంటున్నాను. చాలామంది బాధల్లో ఉన్నారు. బయట ఉన్న వాళ్ళు చాలామంది అనుకుంటారు బ్రాహ్మణులకి ఏంటి వాళ్ళు బాగుంటారు అని చెప్పని. బాగుంటారు, ఎందుకంటే ఆత్మాభిమానంతో ఉంటారు కాబట్టి, బయటకు చెప్పుకోరు కాబట్టి. తర్వాత బాధల్లో ఉంటే తులసి దళం నీళ్లు తాగుతారే తప్పిస్తే, తీర్థం తీసుకుంటారే తప్పిస్తే బయట వాళ్ళకు చెప్పుకొని తమ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరు కాబట్టి అందరూ బాగానే ఉంటారు. బాగుండాలని చెప్పని కోరుకుందాం. బ్రాహ్మణులందరూ బాగుండాలని చెప్పంటే AB6 ఛానల్ ద్వారా బ్రాహ్మణుల యొక్క కష్ట నష్టాలని మనకు తెలుపుతూ ఉన్నట్టయితే ఏ నరేందర్ లాంటి వాడో, లేకపోతే మా రామచంద్రమూర్తి లాంటి వారో, మా శ్రీనివాస్ లాంటి వారో, ఇంకా కొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
ఇలాంటి కష్టాలను తొలగించడానికి ప్రయత్నం చేద్దామనేటువంటి అభిప్రాయంతో తమకు తోచిన రీతిలో ఆ కష్టాలను తొలగించడానికి ముందుకు రావాలని చెప్పని నేను సభాముఖంగా మనవి చేసుకుంటూ, నేను కూడా మీతో పాటు నాకు సాధ్యమైనంత వరకు తోడుగా ఉంటాను, సహాయపడతానని చెప్పని ఆశిస్తూ, దానివల్లే నేను ఏబీ6 ఛానల్‌కి నేను ఒక ప్రేక్షకుడిగా, శ్రోతగా ఉన్నాను. విష్ణుదాస్ శ్రీకాంత్‌కి అభిమానిగా ఉన్నాను. ఆ విషయంలో విష్ణుదాస్ శ్రీకాంత్‌కి కావాల్సిన గౌరవం ఇలాగే పెంపొందాలని, ఇంకా ముందుకు సాగాలని, అభివృద్ధి పథంలో ఉండాలని చెప్పని శ్రీకాంత్‌కి, శ్రీకాంత్ కుటుంబానికి ఆ శ్రేయోభిలాషి అయినటువంటి భగవంతుడు సకల విధాల శ్రేయస్సు కలిగించాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శుభం.